కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం, దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు, ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు. అమలు చేయమని పంపించి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు. ఈ 33 ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా చూడండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ 1,20,000 మంది 26,000 మంది స్టాఫ్ ఉన్నారు, 15,000 మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, 5,000 మంది వెలుగు సిబ్బంది ఉన్నారు, 5,000 మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, 3,000 మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు. అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సిన 45 పెన్షన్లు. ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ ఎవరెక్కడున్నారో అన్నీ తెలుసు వీళ్ళకు. లేకపోతే వీళ్ళెందుకు పంచాయతీ సెక్రటరీ? పంచాయతీ లెవెల్లో సెక్రటరేట్ దీనికి అంటే వాళ్ళందరూ తెలుసు. తెలిసినప్పుడు ఒక్కొక్కరు 45 ఇవ్వాలి. రెండోది వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఐరిష్ తీసుకుంటారు, ఎవ్రీవేర్ బ్యాండ్ విత్ ఉంది. పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు. దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ఇది తెలుసుకోవడం కష్టం, లేకపోతే అడిగి పోలేము అంటే వాళ్ళకి దారి తెలియదు, ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు,